నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఊరి గ్రామ దేవత పోచమ్మ తల్లి రామగుండంను అభివృద్ధి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని కోరుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా పయనిద్దామని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదాం బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ విజ్ఞప్తి గోమాస శ్రీనివాస స్థాయికి మించిన మాటలు మాట్లాడడం మానుకో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హితవు అంగవైకల్యం కలిగిన వారికి ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన రామగుండం లయన్స్ క్లబ్ ప్రభుత్వాలు మారినా మత్స్యకారులుగా ఉన్న ముదిరాజు కులస్తుల స్థితిగతులు మారడం లేదు తెలంగాణ ముదిరాజు సంఘాల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉసం శ్రీనివాస్ వెల్లడి షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ రక్షణకై పోరాడదాం సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నేతల పిలుపు ఊరి గ్రామ దేవత పోచమ్మ తల్లి రామగుండంను అభివృద్ధి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో ఆ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ సొంత ఖర్చులతో పునర్నిర్మాణం చేసిన పోచమ్మ తల్లి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ దంపతులు హాజరు కాగా వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం పలికారు. భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే దంపతులు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ఆ పోచమ్మ తల్లికి పూలమాలను వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలకు డివిజన్ ప్రజలపై ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా దుష్టశక్తుల నుంచి పోచమ్మ తల్లి రక్షణ కల్పిస్తుందని అందుకే ఈ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారని అన్నారు. రామగుండం ప్రజలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని అత్యధిక ఓట్లతో గెలిపించారని ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి రామగుండంకు పూర్వ వైభవం తీసుకొస్తానని తెలిపారు. పునర్నిర్మించుకునేటువంటి కార్యక్రమానికి ఎక్కడో లోపలికి పాత ఉన్నటువంటి పూర్వం నుంచి ఎప్పుడో మేము పుట్టనప్పుడు చున్నది చెప్తా ఉన్నారు ప్రకాష్. దాన్ని పైకి తెచ్చి పెద్ద ఎత్తున కట్టాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిలో వారే బాధ్యత తీసుకొని ఇది కట్టడం ఒక గొప్ప ఒక కార్యక్రమం. ఇది నాకు తప్పకుండా ఆ అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న నివాసం ఉండే ప్రతి ఒక్క కుటుంబాలకు ఆయురారోగ్యాలతో పాటు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి. ఆ అమ్మవారు అంటేనే మన గ్రామ దేవత అవుతుంది, వాడకు దేవత అవుతుంది. కోసం మనకు చెడు దృష్టి పడకుండా, నర దృష్టి పడకుండా, దుష్టుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉండాలని మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా అమ్మవారి దయతో మంచిగా నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆ తల్లి దయతో మరి నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నారు. ఎంత పెద్ద మెజార్టీ అంటే తెలంగాణ మొత్తం కూడా రామగుండంలో ఒకసారి వైపు చూసిరు. ఇన్ని ఓట్లేసి గెలిపించారంటే వీడు కూడా సామాన్యుడు కాదు. మరి ప్రజలందరూ ఒకవైపు ఉన్నారంటే దీని మీద మనం ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఆలోచన వచ్చింది. మరి నేను గెలిచిన వెంటనే మీ దేశంలోనే మీరు డ్యూటీకి పోయే బట్టలు వేసుకొని, మీరు పెట్టుకునే హెల్మెట్ పెట్టుకొని, మీరు పెట్టుకునే చెమ్మజ్ పట్టుకొని అసెంబ్లీలో పోయినా. ఎవరు పోయినంటే గోదావరి కల్ నుంచి ఒక కాలు కూడా అసెంబ్లీలోకి వచ్చిందని చెప్పడానికి, దేశానికి చెప్పడానికి చేసే ప్రయత్నం చేశారు. ద్వారా ఇక్కడ మా నాయకుల ద్వారా మీ అందరి ఇళ్లకు వచ్చి పూర్తిగా పేదవాడు నుండి ఉండలేనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు నిలుచుకొని మొదటగా వారికి పట్టా భూమి లేకుంటే భూమి ఇచ్చి, అది కూడా ఎక్కడో కాదు మీ ముంగటే మీ వాడలోనే 10 ఎకరాల్లో మరి ఒక
5 లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. మొదటి సంవత్సరం నాకు 3,500 ఇళ్ళు నా చేతులకు. 3,500 ఇళ్లలో 1,500 ఇళ్ళు కార్పొరేషన్లో పెడతా ఉన్నా. 1,000 ఇళ్ళు పల్లె పాటలో ఉన్న పేదవాళ్ళకి పెడతా ఉన్నా. మొదటి విడతగా 1,500 మందికి ఇక్కడ ఇల్లు ఇస్తా. ఒకవేళ ఇల్లు రాకుండా ఇంకా మా భూములు లేవంటే మిగతా వారందరికీ కూడా ఎక్కడో ఒక చాలా ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీ అందరికీ మరి పోషమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తా ఉన్నాం. ఈ రోజుల్లో మా సంగతి ఏంటని భావించే వాళ్ళు ఎవ్వరు కూడా భయపడకండి. మేమున్నాం. వేటికి 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 పట్టుకుంటాం. పేదవాడు ఎక్కడున్నాడో గుర్తిస్తాం. పట్టుకొచ్చి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం దగ్గరుండి నేను నా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మీకు ఉంటాం. ఆ రోజు చెప్పిన రక్షకుడిగా ఉంటా అని చెప్పి ఆ దేవత వరం వల్ల మరి అవకాశం ఇప్పించిన మీ యొక్క దయ వల్ల ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడిగా, మీ కుటుంబంలో బిడ్డగా, మీ అందరి సాక్షిగా మీకు రక్షకుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా. ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా పయనిద్దామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదామని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నాయకుల్లో కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో శనివారం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రజల తిరస్కరణకు గురై ఓడిపోలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయలో పడేసి గెలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని, రైతులకు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చిందని, అయినా ప్రజలు మరేదో కొత్తదనం కోరుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడించారని, 3 నెలల తర్వాత కొత్తదనం బూటకమని తెలుసుకొని బీఆర్ఎస్ ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త శ్రమిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలిచిన గడ్డం వంశీకృష్ణకు ఇంకా బోనమాలే రావని, ఇక బీజేపీ నుంచి నిలిచిన అభ్యర్థి ఎన్నికలప్పుడు వచ్చిపోయే వలసవాదని, కొప్పుల ఈశ్వర్ ఒక్కడే ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వాడని, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఏదో రకమైనటువంటి తెలియని అసంతృప్తి, ఏదో రకమైన బాధ, ఏదో కోల్పోయినటువంటి ఫీలింగ్ మనం చూస్తున్నాం. నిజంగానే ఒక ఎన్నికలలో మనం ఓడిపోతే బాధ ఉండదంటే కంపల్సరీగా ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఎందుకంటే మనము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 14 సంవత్సరాలేమో ఉద్యమంలో ఉన్నాం. ఉద్యమంలో ఉన్ననాడు చాలా టఫ్గానే ఉన్నాం. మనం ఏం చెప్తే గదే జరిగింది రాష్ట్రంలో. అధికారం ఎవరి చేతిలో ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీ ఆదేశించిందంటే మరి మన మాటకు కావచ్చు, మన ఉద్యమానికి కావచ్చు, మనం చేసినటువంటి కార్యక్రమానికి కావచ్చు, ఆనాడు ఆ వాల్యూ ఉండే. అసలు మన ప్రభుత్వం అంటే ఏందో, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలవాలంటే కూడా ఇంకో వాళ్ళకి అధికారం రావాలి కదా. ఇక ఇప్పుడు 3 నెలలనే తెలుస్తుందా, తెలుస్తలేదా? అంటే మన గురించి కూడా మనం ఎంత గొప్పగా చేసినామో తెలియాలంటే కూడా వేరే వాళ్ళకు ఒకసారి అధికారం వస్తే కూడా ప్రజలకు, మా కార్మిక సోదరులకే కావచ్చు, ప్రజలకే కావచ్చు, వ్యాపారస్తులకే కావచ్చు, అన్ని వర్గాలకు ఇలా 3 నెలలు నిలవక ముందు ముచ్చెమటలు పుడుతున్నాయా, పుట్టలేదా? ఇది ఒక తేడా తెలుస్తుంది ఖచ్చితంగా. కానీ ఒక మాట మనం గుర్తు చేసుకుంటే, మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా తలవంపులు తెచ్చే పని చేయలే టీఆర్ఎస్ పార్టీ. మనం చేసినటువంటి గొప్ప పని ఏంటి? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా? కేసీఆర్ లేకుండా, తెలంగాణ ఉద్యమం లేకుండా, తర్వాత టీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ వచ్చినా తెలంగాణ రాకపోతే ఇదంతా ఉండునా? రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన నాయకుడు ఎవరంటే
ఎక్కడ అంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బంధును పుట్టించి 79 లక్షల మంది రైతులకు రైతు బంధు పేరిట 13,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఉచితంగా పంట పెట్టుబడి ఇచ్చిన నాయకుడి దేశం ఎవరంటే కళ్యాణ లక్ష్మి తెచ్చింది ఎవరంటే కేసీఆర్. ఒక ప్రణాళికబద్ధంగా ఉద్దేశపూర్వకంగా ఒక 2 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన వారి కుటుంబం పైన విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది. మీరు వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడిన మాటలు 3 మాటలు. ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేందు 5 లక్షల కోట్ల అప్పులు ఇస్తారా, లేదంటే కుటుంబ పాలన, లేదంటే అవినీతి చేసేది, విపరీతమైన అవినీతి చేసేదని చెప్పి అప్పులైతే ప్రజలే కట్టాలన్నట్టు బెదిరించారు. మీ తల కింద అప్పు పడ్డది, మీరే పోయి బ్యాంక్ కట్టాలన్నట్టు బెదిరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1 లక్ష కోట్లు మింగిందని చెప్పిండు. అంతకంటే అన్యాయం దుర్మార్గం ఇంకోటి లేదు. పెంచాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలదీసి కొట్లాడి ఎక్స్గ్రేషియాను పెంచే విధంగా పోరాటం చేసి జైలుకు వెళ్ళినటువంటి నాయకుడు మన కుప్పల ఈశ్వరన్న. పదవి లేని రోజే ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు. మరి రేపు మనమందరం కూడా ఎంపీగా కనిపించి ఇలా పార్లమెంట్ పంపిస్తే మన కోసం నిలబడి కొట్లాడతారా లేదా అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాలి. మీరు ముఖ్యమైన నాయకులు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీ వార్డులలో ఎంతో మంది చైతన్యం చేసినటువంటి వాళ్ళు, ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాళ్ళు, నిస్వార్థంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను మెడలో కప్పుకొని అనేక ఉద్యమ కార్యాచరణలు నడిపించినటువంటి వాళ్ళు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు బాది అంజలి, కల్వచల్ర కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, అయితే శివకుమార్, జంగంపల్లి సరోజన, జెడ్పీటీసీ అమల నారాయణ, పిటి స్వామి, మురళీధర్రావు, బొడ్డు రవీందర్, మేకల తిరుపతి, చెల్లగురుగుల మొగిలి, తోడేటి శంకర్ గౌడ్, మెతుకు దేవరాజు, జాహిద్ బాషా, జేవి రాజు, నూతి తిరుపతి, ప్రశాంత్, అడప శ్రీనివాస్, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 30 మందికి ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తానిపర్తి విజయలక్ష్మి, సెక్రటరీ బంగా కళావతి, ట్రెజరర్ మనీషా అగర్వాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి సేవ చేయడంలో రామగుండం లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుందని, గడ్డం కళావతి, కాకా వెంకటస్వామి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు సుమారు 22 లక్షల రూపాయలతో వందలాది మందికి ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు నిరుపేదలకు ఉచిత అన్నదానము, పలు సామాజిక సేవలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రీ ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 1053 మందికి కృత్రిమ ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ క్యాలిపర్స్ ఇచ్చాం. ద కాస్ట్ మేము స్పెండ్ చేసింది అరౌండ్ 22,50,900 వరకు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవ్రీ 3 నెలలకు ఒక్కసారి వారికి మేము ఈ లిమ్స్ ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాము. దాని ద్వారా అది కాకుండా వారికి ఉచితంగా ఏది తీసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నందుకు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు, కళావతి గారు, మనీషా గారు, మా సీనియర్ లయన్స్ మెంబర్ అందరి ద్వారా ఇది సాధ్యమవుతుందని, ఈ క్లబ్లో
మేము మా ద్వారా మేము సంపాదించిన దాంట్లో 10% మేము పెట్టి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు, ఈ క్లబ్ అందరూ సహకారం చేస్తున్నందుకు, ఈ సక్సెస్ చేసినందుకు వారిని మరియు ఈ క్యాంపుకు మనోజ్ కుమార్ అగ్రవాల్ గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సక్సెస్గా చేసినందుకు మనోజ్ కుమార్ అగ్రవాల్ గారిని మరియు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ప్రతి లైన్ సభ్యులను రామగుండంని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్, బంక రామస్వామి, డాక్టర్ వెంకటేశ్వరరావు, తానిపర్తి గోపాలరావు, మనోజ్ కుమార్ అగర్వాల్, డి లక్ష్మారెడ్డి, పోకల ఆంజనేయులు, వి ఎల్లప్ప, వేణుగోపాల్ త్రివేది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7660044330. బ్యాక్ టు న్యూస్. గోమాస శ్రీనివాస్ స్థాయికి మించిన మాటలు మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హితవు పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకోవాలి గాని నోరుంది కదా అని వివేక్ వెంకటస్వామి కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో తెరపైకొచ్చి ఆ పార్టీ ఈ పార్టీ చుట్టూ తిరిగి టికెట్ తెచ్చుకునే గోమాసకు ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల మధ్య తిరిగే వివేక్ను విమర్శించే నైతికత లేదన్నారు. బీజేపీ పార్టీలోకి గోమాస వలస వెళ్లడం వలన ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని, క్రమశిక్షణ గల బీజేపీ పార్టీ కూడా క్రమశిక్షణ తప్పిందని ఆరోపించారు. మీ సొంత గ్రామంలోనే పనికి మాలిన పనిచేసి గుడ్డలూడదీయించుకున్న నీకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని ఎదుర్కొనే దమ్ము లేదన్నారు. ఖబర్దార్ బిడ్డ, గోమాస మతి భ్రమించిన మాటలతో ఇకపై వివేక్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. సోదరుడు తమ్ముడు గోమాస శ్రీనివాస్ తన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో ఔన్నత్యాన్ని చాటుకోవాలి. బీజేపీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేసి గెలిస్తే ఈ పెద్దపల్లి ప్రాంతానికి ఏం చేస్తావో చెప్పుకోవడంలో అర్థం ఉంది. కానీ నువ్వు రాజకీయ ప్రత్యర్థుల మీద అవాకులు చెవాకులు నోరుంది కదా అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం అసలు నీది నాలుగనా తాటి మట్టనా? నేను అడుగుతున్నా నేను సూటిగా. నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి టికెట్ కావాలని అన్ని పార్టీల మెట్లు ఎక్కి నువ్వు ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. నువ్వు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు మదన పడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు నీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు. నువ్వు అవకాశవాది, కానీ నువ్వేం చేస్తున్నావు? రాజకీయ పబ్బం కొరకు నువ్వు ఒక
ఎక్కడి నువ్వు అస్సలు నీకు అసలు నైతిక హక్కే లేదు. నేను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను సిగ్గుపడుతున్నా. నీకు చరిత్ర లేదు, గతి లేదు, అతి లేదు. నువ్వు ఒక మతి భ్రమించినటువంటి పిచ్చి తుగ్గులగా నేను. ఇతన్ని తన సొంత గ్రామంలో మరి పీపుల్స్ వార్ దళం వచ్చి ఇతన్ని బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ స్త్రీలను కాళ్ళు మొక్కి ఒక స్త్రీ మీద అగత్యం చేస్తే ఇతను అదేవిధంగా పోలీసులు ఇతన్ని బహిష్కరించారు. పోయి తలదాచుకున్నాడు మహారాష్ట్రలో. చిన్నగా కాంట్రాక్ట్లు చేసుకొని వృద్ధులోకి వచ్చాడు. జర అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవాడని నేను కూడా నా సొంత తమ్ముళ్ళలాగా నాకు మంచి మిత్రుడే. కానీ ఈరోజు వివేక్ గారి పైన అలా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పైన అసలు చెప్పరాని విధంగా భాష మాట్లాడము అది సరైన విధానం కాదు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడుకోవాలి. వెంకటస్వామి గారి కుటుంబం గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ హక్కు కానీ నైతిక హక్కు లేనటువంటి గోమోస శ్రీనివాస్ ఖబర్దార్ బిడ్డ. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రమోహన్, వంచే శ్రీనివాస్, శ్యాంసుందరాచారి, గడ్డం సది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా మత్స్య కార్మికులుగా ఉన్న ముద్రాజు కులస్తుల స్థితిగతులు మారడం లేదని తెలంగాణ ముద్రాజు సంఘాల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉస్యం శ్రీనివాస్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికుల సమస్యలు తీర్చకుండా ముదిరాజులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేస్తున్నాయని అన్నారు. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా తమ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని, ముదిరాజు కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మత్స్య సంపద అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఏదైతే మత్స్యకారుల సమస్యల పట్ల అనేక ఎజెండా అంశాలు కూరుకుపోయిన సందర్భంగా అనేక సందర్భాలలో గౌరవ కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ ఏ రోజు కూడా కనీసం ప్రక్షాళన చేయకుండా కేవలం మా ఓటు బ్యాంకును మాత్రమే ఉపయోగించుకుంటూ మమ్మల్ని మా పైన అనేక వివక్షత చూపెడితే పోయినసారి ఎలక్షన్లో మేమేంది, మా ఐక్యత ఏంది, మా మెజార్టీ ఏంది అనేటువంటిది మేము ప్రూవ్ చేసుకోవడం జరిగింది. నాయన పులి వచ్చినటువంటి కథకు సరిపేరు పేన ప్రభుత్వ పాలకులు. మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర 4 కోట్ల జనాల ఆదరాభిమానం ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు మరి వారికి మా కులం పైన పెద్దన్న పాత్ర పోషించి మా మీద ఎలాంటి వివక్షత లేకుండా మనసు పూర్తిగా మా హక్కుల పరిరక్షణకై, మా ఎజెండా అంశాలకై జనాభా ప్రతిపాదికన దమాష పద్ధతిలో మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, అనేక సంక్షేమ పథకాల పట్ల కూడా మాకు ప్రత్యేకంగా చొరవ చూపాలని. అంతకుముందు ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి జిల్లా అధ్యక్షులుగా శీలం శ్రీనివాసును నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ముద్రాజు సంఘం నాయకులు సుబ్బు మల్లయ్య, బర్ల మల్లయ్య, దబ్బేట శంకర్, చిగురు సాయి, పిట్టల మధు, ఎర్రవెల్లి శ్రీనివాస్, ఓదేల రామస్వామి, పిట్టల ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ రక్షణకై పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నేతలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో శనివారం షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి సభ జరిగింది. ముందుగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడి దేవరాజు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోకల రమేష్, పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు తాడికొండ రమాదేవి హాజరై మాట్లాడుతూ నూనుగు మీసల వయసులో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వదేశీ స్ఫూర్తితో పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల స్ఫూర్తితో యువకులంతా మోదీ ఫాసిస్ట్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ భగత్ సింగ్లు కావాలని పిలుపునిచ్చారు. మోదీ అధికార పీఠాన్ని కూల్చేందుకు దేశ యువకులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతూ దేశంలో అంతరాలు సృష్టిస్తున్న మోదీ పాలన వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈనాడు దేశంలో మోడీ
అత్యంత ఫాసిస్టు విధానాలను ప్రజలపై రుద్దుతూ ప్రజల మధ్య విద్వేషాలు చేస్తూ ఈనాడు మత రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది. ఆనాడైతే షాహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్లు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైన్లో ఆ ఆశయాలకు భిన్నంగా మోడీ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉన్నది. ఆ ఆశయాల వెలుగులో ఈనాడు ప్రభుత్వం ముందుకు సాగడం లేదు కనుకనే ప్రజలంతా, యువకులంతా ఈనాడు షాహీద్ భగత్ సింగ్ ఆశయాల బాటలో మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా బలమైన విప్లవోద్యమ నిర్మాణాలు జరిగి ఈ మోడీ విధానాలను బద్దలు కొట్టినప్పుడే ఈ భగత్ సింగ్ కలలు కన్నటువంటి సమాజం సాకారమైంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. యువకులంతా కూడా ముందుకు రావాలి. యువకులంతా భగత్ సింగ్ ఆశయాల బాటలో ముందుకు వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నది సిపిఎం ప్రజాబంధ మాస్ లైన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. సందర్భంగా ఆ కాలంలో మన భగత్ సింగ్ గారు స్వతంత్ర ఉద్యమం కోసం అనేక పోరాటాలు కొనసాగించి తెల్లవారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి, మనకు స్వతంత్రం సాధించడానికి గాంధీ గారితో పాటుగా తను కూడా అనేక పోరాటాల్లో పాల్గొని అనేక మందిని చైతన్యవంతం చేసి తన ప్రాణాలు అతి చిన్న వయసులో 24, 23, 24 సంవత్సరాల లోపు అతి చిన్న వయసులో తన ప్రాణాలను అర్పించి ఉరికంబాను పాలైన ఆ వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఆడపు శంకర్, తిగుట్ల రాములు, ఉప్పులెడ్డి సురేష్, లక్ష్మి, సరోజన, రాజయ్య, వెంకటస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. హజ్ కమిటీ మెంబర్ 49 డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని జామా మసీదులో శుక్రవారం జరిగిన ఇఫ్తార్ విందులో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 12% కల్పించిన పార్టీ అని, ముస్లింలకు ఎప్పుడు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ముస్లింల కబ్రస్థాన్కు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలలో మహిళలకు బస్సు, గ్యాసు, గృహజ్యోతి, 10 లక్షల ఆరోగ్యశ్రీ, ఇంద్రమ్మ ఇల్లు పథకాలు అమలు చేసిందని చెప్పారు. ముందు మరిన్ని పథకాలు అమలులోకి వస్తాయన్నారు. लड़ते 25 साल के बाद मौका दिया आप लोग, वो भी दिया तो ऐसा दिया कि छप्पर फाड़ के जो गिरते, ऐसा जबरदस्त मौका दिए. पूरा स्टेट में ये रामागुंडम कौन है, ये कौन है, ये रास्ता इतना बड़ा मेजॉरिटी से जीता है. वहाँ के आवाम के लिए की मोहब्बत क्या है, उनके हर एक इंसान, हमारा चीफ मिनिस्टर से लेकर हर एक पार्टी वालों में रामगुंडम की तरफ सोचने की कोशिश करें. और उसके आप लोग जो मोहब्बत करता है उसके बराबर फिर आज असेंबली में जब मेरे बात करने का मौका मिला तो यहाँ के लिए हर चीज पे, यहाँ तकलीफा क्या पे, यहाँ पे कैसा तरक्की करना, यहाँ के हम लोग हमारे नौजवान पढ़ लिख कर बेरोजगार कैसे है, उनके लिए क्या करना, उनके पूरा गवर्नमेंट को पता चले जैसा, स्टेट में हर एक को पता चले जैसा मैं असेंबली में बात करने का कोशिश किया.
उसकी आज वो बात करने के बाद हमारे कॉर्पोरेशन में अब कोई ऑफिसर रहता, नया कॉर्पोरेशन में ऑफिसर साहब हमारे मेयर साहब के और हमारे पूरे नेता लोगों के एडवाइस पर आज मैं फख्र से कह सकता हूँ आपका परिवार का एक आप जो मोहब्बत से मैं वोट देगा वहाँ पे विधायक आज 300 करोड़ रुपए आज बजट लेके आए यहाँ की तरक्की के लिए। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజల సమస్యలు తెలిసిన వాడిగా ఈ ప్రాంత ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ ఈ పార్లమెంటు ఎన్నికలు రాజకీయాలు తెలియని కార్పొరేట్ వ్యక్తికి ప్రజల సమస్యలు తెలిసిన సామాన్యుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన వ్యక్తి ఎన్నడూ ప్రజల మధ్యకు వచ్చిన వ్యక్తి కాదని, ప్రజల గురించి పట్టించుకున్న వాడు కాదని అన్నారు. రామగుండం ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా, ఇక్కడి కార్మికుల ఇబ్బందులు గుర్తెరిగిన వాడికి పార్లమెంటు ఎన్నికల బరిలో నిలుస్తున్న తనను ఆదరించాలని, ఆశీర్వదించాలని వేడుకున్నారు. అలాగే రామగుండం ప్రాంతంలో పొల్యూషన్ బాగా పెరిగిపోయిందని, దాన్ని ఆయా కంపెనీలతో మాట్లాడి చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. కార్మికులకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి కళ నెరవేర్చవలసి ఉందని, పార్లమెంటు ఎన్నికల్లో మీరంతా తనను ఆదరించి గెలిపిస్తే ఆ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఎప్పుడు కూడా స్థానికంగా ఉండేటువంటి అంటే పేరుకే స్థానికులు అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు నిత్య సేవలు అందించినటువంటి పార్లమెంటు మెంబర్ కూడా ఇదివరకు ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాకపోవడం కూడా మనకు దాదాపు 30-40 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటిసారిగా ఒక సింగరేణి కార్మికుడిగా అనేక సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈ గోదావరిఖని పట్టణంలోనే పుట్టి పెరిగి చదువుకొని అనేక విషయాలపైన కూడా అవగాహన ఉండి ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో కావచ్చు, మొన్న జరిగినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కావచ్చు, నిరాటంకంగా పాల్గొన్నటువంటి సందర్భాలలో కార్మికుల హక్కుల కోసం జరిగినటువంటి అనేక సంఘటనలు కావచ్చు, ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఏదైతే ఉందో, మొట్టమొదటిసారి ఈ ప్రాంతం యొక్క నివాసి, తర్వాత ఇదంతా కూడా కార్మిక క్షేత్రం, సింగరేణి ఉపగనులు కావచ్చు, ఎన్టీపీసీ కర్మాగారం కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, రామగుండం కావచ్చు, అనేక సిమెంట్ కంపెనీలు కావచ్చు, ఇక్కడ ఎంతో వేలాది మంది కార్మికులు పనిచేసేటువంటి క్షేత్రం నుండి ఒక కార్మికునిగా, కార్మిక నాయకునిగా అనుభవం ఉన్నటువంటి నాకు ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది మొదటిసారి నేను భావిస్తున్నాను. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కూడా పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, మరి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి పైన కూడా ఒక దృష్టి సాధించే అవకాశం. మరి ముఖ్యంగా నేను ఒక నెల రోజుల నుంచి ప్రాంతంలో పర్యటిస్తాము. తీవ్రమైనటువంటి పొల్యూషన్ కనబడతా ఉంటుంది. మరి అది డస్ట్ పొల్యూషనే కావచ్చు, తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్ల నుంచి వచ్చేటువంటి గ్యాస్ కావచ్చు, మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు అది నిజంగా కూడా ప్రాణాంతకంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దీని పట్ల కూడా ప్రజలకు ఒక రక్షణ కల్పించే విధంగా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఏ కంపెనీలు అయితే ఇక్కడ ప్రొడక్షన్ తీస్తున్నాయో మరి ఆ కంపెనీల ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు కల్పించి ఈ ప్రాంతంలో నివసించేటువంటి కార్మికులకు, ప్రజలకు, వారి కుటుంబాలందరికీ కూడా ఒక మంచి పర్యావరణాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిగా నిన్ననో మొన్ననో వారి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. వంశీ కృష్ణ మరి ప్రాంతానికి ఇక్కడున్న సమస్యలకు ఇక్కడున్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి. మరి ఇలా వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం. ఏదో ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తే అత్యంత సంపన్న కుటుంబాలలో వివేక్ గారు 9వ వ్యక్తిగా వాళ్ళు గుర్తించినారు. అంటే అంత ఆస్తులు పాస్తులు పరిశ్రమలు వేల కోట్లకు సంబంధించినటువంటి అధిపతులు ఇక్కడికి వచ్చి ఎన్నికల సందర్భంలో ఎంతో కొంత ఖర్చు పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, ఒక చిన్న కార్యకర్తనో నాయకుడో లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తనో దాని మీద వాళ్ళకు ఆరాటం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితిలో ఉండదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు పెంట రాజేష్, కవిత సరోజిని, బాది అంజలి, సతీష్, పేటి స్వామి, మెతుకు దేవరాజు, తోడేటి శంకర్ గౌడ్, మురళీధర్ రావు, బొడ్డు రవీందర్, అచ్చి వేణు, మారుతి, పిల్లి రమేష్, చెలకలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శనివారం కరాటే బెల్టుల ప్రధానోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ శ్యామ్ హాజరై కరాటే బెల్టులు పొందిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే ఇటువంటి కరాటే వంటి విద్యలు నేర్చుకోవాలని, తద్వారా పిల్లలకు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ సాయిలీల మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లలు చిన్నప్పటి నుండి చదువుతో పాటు కరాటే నేర్చుకోవాలని, తద్వారా మానసిక దృఢత్వం ఏర్పడి జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోవచ్చని తెలియజేశారు. Good morning everyone. So today we are conducting karate grading belt test in our Spectra English Medium High School. So in this regard, the parents, they have supported us a lot, and basically I'm very much thankful to our karate master Mondai Sir Garu for giving his valuable time in our Spectra English Medium High School. So apart from the education, parents, they have to motivate the children to learn the various events, mean whatever the extracurricular activities are there, that also very important for the children to enhance their abilities in all round aspects. So by learning karate, the students can gain the physical fitness as well as their mental ability, and also they can coordinate and mingle with the other society and other children very much. అనంతరం కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్ 7వ డాన్ మొండయ్య కరాటేల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎల్లో ఆరెంజ్ బెల్టులను ప్రదానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఊరి గ్రామ దేవత పోచమ్మ తల్లి రామగుండమును అభివృద్ధి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలని కోరుకున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఓటమితో
కుంగిపోకుండా గెలుపు దిశగా పయనిద్దామని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదాం. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ విజ్ఞప్తి. గోమాస శ్రీనివాస స్థాయికి మించిన మాటలు మాట్లాడడం మానుకో. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హితవు. అంగవైకల్యం కలిగిన వారికి ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన రామగుండం లయన్స్ క్లబ్. ప్రభుత్వాలు మారినా మత్స్యకారులుగా ఉన్న ముదిరాజు కులస్తుల స్థితిగతులు మారడం లేదు. తెలంగాణ ముదిరాజు సంఘాల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉసం శ్రీనివాస్ వెల్లడి. షాహిద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ రక్షణకై పోరాడదాం. సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నేతల పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.